ఎక్సలెంట్ అన్న. ఇట్లాంటి సినిమా చూడకోకుండా అంటే జనాలు అయితే తీసుకోలేదు. మళ్ళీ పుడతావా ఏంది, ఈ సినిమా అయితే ఖచ్చితంగా చూడాలి. అది అబ్బా రేటింగ్ ఎంత ఉంటే అవుట్ ఆఫ్ రేటింగ్. అన్న అయితే వేరే లెవెల్ అన్న. మా అన్న స్టెప్ ఉంటుంది, రై రై రారా రై రై రారా, సూపర్. ఓకే, థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ ఎస్డి అనేది ఈరోజు ఆక్సిజన్ అండి, ఇండస్ట్రీకి ఆక్సిజన్. లైక్ ఆడియన్స్ ఒక్కటే కాదు, మీడియా కూడా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసి లైక్ ఈ సినిమా హిట్ అవ్వాలి, అందరం సర్వైవ్ అయింది పెద్ద గురించి. ప్లీజ్ గ్రేట్ అండి, లైక్ వీఆర్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ రామ్ చరణ్ గారు. హలో మేడం, మూవీ చూసారు కదా, ఎట్లా అనిపించింది? మూవీ చాలా బాగుందండి, 10 out of 10. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది, అందరూ యాక్టింగ్ చాలా బాగుంది మూవీలో. డైరెక్షన్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, ఉప్పెన్న కన్నా బాగుంది, సూపర్, దానికి మాటలు లేవు. అసలు ఆ బాడీ చూడడానికి 2 కళ్ళు సరిపోవు, ఒక 4 కన్నా ఉండాలి. క్లైమాక్స్ కొంచెం బుచ్చిబాబు ఎమోషనల్ ఏడుపు వస్తుంది పక్క. చాలా బాగుంది, సూపర్, పక్కా చూడాలి. స్టార్టింగ్ నుంచి లైక్ నీకు ఎప్పటి నుంచి స్టార్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు క్లైమాక్స్ వరకు ఈస్ గోయింగ్ అంటే పీక్స్ అంటే పీక్స్ చెప్పండి. ఎక్కడ కూడా తగ్గట్లేదు, మొత్తం యాక్టింగ్ అయితే చెప్పాలంటే చింపేసింది యాక్టింగ్ అయితే. స్టోరీ విషయానికి వచ్చేసరికి ఏమో 5 out of 4.5. సినిమా ఎక్కడికి వెళ్ళిపోతే ప్యాన్ డే కాదు, ప్యాన్ వరల్డ్ రీచ్ వెళ్ళిపోతే గ్లోబల్ స్టార్ ఇస్ ర్యాంపేజ్. సూపర్ అన్న, నెక్స్ట్ లెవెల్ చేసిండు. రంగస్థలం 2.0 ఎక్సలెంట్ మూవీ. అసలు ఇలాంటి స్పోర్ట్స్ మూవీ మన తెలుగులో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఒక సినిమా డైరెక్టర్ లాగా అసలు అనిపించలేదు బుచ్చిబాబు. ఎక్సలెంట్ ఎక్స్క్యూజిట్ వర్క్. అసలు ఫస్ట్ హాఫ్ నుంచి మొత్తం ఎండింగ్ దాకా అసలు దంగలు అలాంటి వాటికి ఆన్సర్ పెద్ది. ఎక్సలెంట్. రామ్ చరణ్ సార్ ఎక్సలెంట్ యాక్టింగ్. అసలు ఫ్యాన్ కానోడు కూడా ఫ్యాన్ అయిపోతాడు. సూపర్ యాక్టింగ్ అసలు ఎక్సలెంట్. అసలు నేను మాట్లాడలేకపోతున్నా. డ్యూయల్ లేదు, సింగిలే క్రాస్ ఓవర్ అథ్లెట్, ఒకడే 3-4 ఆటలు ఆడే ఒక ఆట కూలి. అలాంటి స్టోరీ అసలు ఎవరు తీయలేదు. అలాంటి స్టోరీ ఒకటి ఉందని కూడా ఎవరికి తెలియదు. అసలు ఆట కూలీలు అనేది ఉంటారు, వాళ్ళని ఎలా ఆడించుకుంటారని చెప్పి మన క్రికెట్లో జోకర్స్ టైప్ 2 టీంలు ఆడు అసలు అలాంటి స్టోరీ ఉందని కూడా ఎవరికి తెలియదు. అది చెప్పకూడదు సార్, అది స్టోరీ కోసం అది మారుతాడు, అది స్టోరీ కోసం మారుతాడు. కానీ ఇలాంటి సినిమా ఎప్పుడు రాలేదు. అసలు బుచ్చిబాబుకి చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి సినిమా ఇచ్చినందుకు. జై చరణ్, ఎక్సలెంట్. ఒకే పని చేసి నాకు ఒకటేలా బతికే నాకు ఎంత పెద్ద బతికేందుకు, ఏదైనా మళ్ళీ పుడతామేంటి, ఏదైనా మామూలుగా ఎక్స్ట్రాడినరీ అండి. యాక్టింగ్ అంటే రామ్ చరణ్ అంటే యాక్టింగ్. సినిమా చాలా బాగుంది సార్. బాగుంది సినిమా. అసలు దీంట్లో ఏమి చెప్పడానికి లేదు, ఇంకా అంతే, చెప్పడానికి ఇంకో మాట లేదు. గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నారు. ఆ సుకుమార్ గారు ఒక ఎత్తు, రంగస్థలం అది దానికి డబల్ కొట్టింది, హైలైట్. ఆయనకి శిష్యుడు అనిపించుకున్నాను నిజంగా. మూవీ అయితే బ్లాక్ బస్టర్ అన్న. చరణ్ అన్న యాక్టింగ్ పీక్స్, సూపర్. అసలు మాకైతే సూపర్ అనిపించింది. మెయిన్ అందులో కాన్సెప్ట్ ఏంటి, ఒక కొండ జాతి కింద వాళ్ళకి గుర్తింపు లేదు. ఆ జాతి వాళ్ళు ఒకసారి ఆ గేమ్స్లోకి వస్తే ఎలా ఉంటుంది అన్న టైప్లో చాలా బాగా చూపించారు స్టోరీ. సూపర్, కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అసలు ఇంకా ఎమోషన్లోనే ఉన్నాం. అసలు ఒక అలాగే ఉండిపోయింది. జై చరణ్, జై చరణ్. చాలా బాగుంది, ఇచ్చేసిండు రామ్ చరణ్. సచ్ ఏ గుడ్ స్టోరీ, ఒక కొత్త న్యూ మూవీ, కొత్త స్టోరీ బ్రో. ఏదైతే చెప్పిరో చరణ్ అన్న, బుచ్చిబాబు యాజ్ ఇట్ ఈస్ దిగిపోయింది అంతే. కంపల్సరీ అలా ఏం లేదు బ్రో, మంచి
మంచిగా చూపించారు మూవీలో అనేది. ఎమోషనల్ చేసేసిండు బ్రో మొత్తం. బుచ్చిబాబు ఏదైతే చెప్పిండో లాస్ట్ 40 minutes బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. హైలైట్స్ అంటే డౌన్ టు ఎర్త్ బాగా చూపించారు. అసలు ఇక్కడ బుచ్చిబాబే కనిపిస్తున్నాడు రామ్ చరణ్ కన్నా ఫస్ట్. అందరు రామ్ చరణ్ కన్నా జై బుచ్చిబాబు అనే అరుస్తున్నారు లోపల. బుచ్చిబాబు అంటే బుచ్చిబాబు అంతే. రామ్ చరణ్ యాక్టింగ్కి సూపర్ అంటే సూపర్. 3 attempts 3 బద్దలు కొట్టాడు అంతే. సాంగ్స్ సూపర్. మూవీ అయితే సూపర్గా ఉంది. మ్యాడ్ అసలు బుచ్చిబాబు చూపించాడు, సూపర్గా ఉంది. అంటే బుచ్చిబాబు గారు చెప్పారు లాస్ట్ 40 minutes కొంచెం బాగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారని చెప్పేసి కనెక్ట్ అయ్యారా మీరు? కనెక్ట్ అయ్యాము, ఖచ్చితంగా కనెక్ట్ అయ్యామండి. అండ్ రామ్ చరణ్ గారు యాక్టింగ్ ఎట్లా? రామ్ చరణ్ యాక్టింగ్ అయితే పీక్స్. మీకు రంగస్థలం పీక్స్. బ్యాక్గ్రౌండ్ ఎక్సలెంట్. రామ్ చరణ్ మార్క్ పడింది. సూపర్ మూవీ అయితే సూపర్. అంటే ఏఆర్ రెహమాన్ గారు కూడా తెలుగులో హిట్ కొట్టారు అనుకోవచ్చు. హిట్ కొట్టారండి ఖచ్చితంగా. ఓవరాల్గా మూవీ రేటింగ్ ఎంత ఇస్తారు? మూవీ 5 out of 5. చాలా మంచి సినిమాలో ప్యూర్గా బుచ్చిబాబు గారి డైరెక్షన్ కానీ, రామ్ చరణ్ గారి యాక్టింగ్, జగపతి బాబు గారి యాక్టింగ్ అయితే పీక్స్. సినిమా అంటే ఇలా ఉండాలి. సినిమాకి కంప్లీట్గా ప్రాణం పోశారు. ఒక సినిమా వెనుక చాలామంది ఆర్టిస్టులు ఉంటారు, చాలా పెద్ద బ్యాక్గ్రౌండే ఉంటుంది. వాళ్ళందరి కష్టం, ఆ బుచ్చిబాబు గారి డైరెక్షన్లో ఉన్న శ్రద్ధ ప్రతిదీ కూడా సినిమాలో క్లియర్గా కనిపిస్తుంది. మస్ట్ వాచ్ ఫిలిం. బ్లాక్ బాస్టర్ అని నేను చెప్పను కానీ సినిమా మీరు చూడండి మీకే అర్థమవుతుంది. చాలా మంచి సినిమా అంటే ఇలానే ఉండాలి. రామ్ చరణ్ గారు రీసెంట్గా ఒక మూవీ అది ఎలానో అది క్లిక్ అవ్వలేదు, కానీ ఈ మూవీతో సరైన కంబ్యాక్ ఇచ్చారు. చాలా అంటే చాలా మంచి సినిమా. ఇక్కడ నుంచి చెప్తున్నా, చాలా మంచి సినిమా. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో కలిపి చూడాల్సిన సినిమా. ఇంటి మొత్తం పిల్లలతో కలిపి ఫ్యామిలీతో కలిపి చూడాల్సిన ఒక మంచి సినిమా. సినిమాకి ప్రాణం పోశారన్న బుచ్చిబాబు గారికి హ్యాట్స్ ఆఫ్. ఆయన రెండో సినిమా ఇది. ఉప్పినాలో ఎంత పర్ఫెక్ట్గా డైరెక్షన్ కానీ ఆ రాతలు కానీ ఎలా అయితే చూపించారో ఈ సినిమాలో కూడా దానికి 200 రెట్లు చూపించారు. పెద్ద మూవీ గుర్తుంచుకోవాల్సిన మూవీ, అంత మంచి సినిమా. ఇది పెద్ద అనకుండా ఇది సినిమా అంటే మామూలుగా లేదు భయ్యా. పెద్ద సినిమా ఇప్పుడున్న సిచ్యువేషన్లో సమాజానికి ఎలాంటి మెసేజ్ కావాలో అలాంటి మెసేజ్ పంపించాడు మన బుచ్చిబాబు గారు. ఆయన మొన్న ఆడియో లాంచ్లో కూడా ఇదే మాట చెప్పాడు, ఇది బ్లాక్ బాస్టర్ అవుతుందని చెప్పి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకేంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరి కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు భయ్యా. ఒక ప్రాంతం గురించి కానీ ఒక పక్కోడి గురించి కూడా ఆలోచించే వ్యక్తులు కాదు. సో ఇలాంటి మూవీ చూస్తే పక్కడి కోసం కూడా బతకాలి మనం. కరోనా టైంలో అలా బతికారు, కానీ ఇలాంటి ఉన్న సిచ్యువేషన్లో ఇలాంటి సినిమా రావడం చాలా కరెక్ట్గా ఉంది. పెద్ద అనేది బ్లాక్ బాస్టర్ భయ్యా. నేను రామ్ చరణ్ ఫ్యాన్ అని కాదు, లేకపోతే ఇంకోటని కాదు, కానీ బ్లాక్ బాస్టర్ హిస్ట్ ఇది.